హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ఎట్లా హోప్ఫుల్లీ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత మీ ముందుకి వ్లాగ్స్తో వస్తున్నాను. అండ్ ఐ నో దాట్ లిటరలీ నేను చాలా గ్యాప్ తీసుకుంటున్నాను అనమాట వ్లాగ్స్ పెట్టడానికి. బికాజ్ నాకు సిచ్యువేషన్స్ డిమాండ్ చేయట్లేదు, అంటే ఏమంటారు, నాకు పర్ఫెక్ట్గా దొరకట్లేదు అనమాట వీడియోస్ చేయడానికి. టైం దొరకట్లేదు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. సో అందుకే వ్లాగ్స్ అనేది లేట్ అవుతున్నాయి. సో ఏమైందంటే ఛానల్ ఇన్సైట్ కూడా చాలా తగ్గిపోయింది. వ్లాగ్స్ పెట్టినప్పుడు చూడట్లేదు సరిగ్గా. సో అప్పట్లాగే మళ్ళీ మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఫుల్గా అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, నేను వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నాను. ఎస్, ఐఎమ్ గెటింగ్ వ్యాక్సిన్. సో నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి మంచిది అని చెప్పేసి. నేను మీకు ఇంకొక వీడియో కూడా పెట్టాను, ఇక్కడ ఐ బటన్ అయితే ప్లే చేస్తాను చూడండి. పీరియడ్స్ టైంలో వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిదా కాదా అని చెప్పేసి అన్నప్పుడు అలాంటి రూమర్స్ని నమ్మకండి అది ఇది అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేనైతే మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. నాకు ఇంకొక 2 డేస్లో పీరియడ్స్. సో నేను ఈ టైంలో ఐఎమ్ గోయింగ్ టు గెట్ వ్యాక్సిన్ అనమాట. సో నేను చెప్తాను మీకు, ఆ టైంలో వేయించుకుంటే మంచిదా, ఆ టైంలో వేయించుకోకుంటే మంచిదా, ఈ రూమర్స్ అన్నిటి కోసం అని చెప్పేసి నేను ఈ వీడియోని పర్ఫెక్ట్గా ఈ టైంలో పెట్టుకున్నాను. సో నేను మీకు చెప్తాను, నాకేమైనా నిజంగా ఏమన్నా అయ్యిందా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అయినాయా ఏంది అని చెప్పేసి నేను చెప్తాను మీకు. ఓకే, అండ్ ఇప్పుడైతే నేను మా ఇద్దరం చేయించుకోబోతున్నాము. ఒకరికేమో ఎల్బీ నగర్లో స్లాట్ పడింది, ఇంకొకరికేమో సరూర్ నగర్, అంటే కొంచెం దగ్గరే అనమాట. సో ఇప్పుడైతే మేము వ్యాక్సినేషన్ కోసం వెళ్తాను అండ్ మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అంటే అదే వ్యాక్సినేషన్ దగ్గర ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మీరైతే ఏది నమ్మకండి, లైక్ రూమర్స్ ఏం నమ్మకండి. నేనైతే పర్ఫెక్ట్గా బిలీవ్ చేస్తాను పీరియడ్స్ టైంలో వేయించుకుంటే ఏమీ కాదు అని చెప్పేసి వ్యాక్సిన్. సో పీరియడ్స్కి ముందు వేయించుకోకండి, పీరియడ్స్కి తర్వాత వేయించుకోకండి, ఇలాంటివన్నీ నమ్మకండి. సో దానికోసమే నేను పర్ఫెక్ట్గా ఇవాళ వెళ్ళి వేయించుకుంటున్నాను అనమాట. మీ అందరికీ నా ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ వ్యాక్సిన్ హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ సో మేము వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నాము. భయంగా ఉంది. భయం అంటే ఏం లేదు, తర్వాత ఏంటి ఇంజెక్షన్ అంటే జనరల్గా భయమే కదా. సో అలా అన్నమాట, అంతే. క్యాబ్ వచ్చేసింది. జ్యోతి హాయ్. సో వీఆర్ రెడీ టు గో కదా. ఎక్కడికి వెళ్తున్నాం? వ్యాక్సినేషన్. ఎట్లుంది నీకు ఒపీనియన్? భయంగా. ఎందుకు భయం వేస్తుంది? భయం అంటే భయం కాదు, ఇంజెక్షన్ అంటే భయం. వ్యాక్సినేషన్ అంటే భయం కాదు, ఇంజెక్షన్ అంటే భయం. వ్యాక్సినేషన్ పెట్టి శానిటైజర్ తీసుకున్నావు కదా. వ్యాక్సినేషన్ మీకు చేతిగా ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ వెయ్యి చేతి ఎందుకు? అంటే భయంగా ఉంది బయటికి జస్ట్ 1 minute. అసలు ఇంతే వేసేది 5 ml 10 ml వేస్తారు, 5 ml వేస్తారు. 5 కూడా వ్యాక్సినేషన్ భయం కాదు, ఇంజెక్షన్ పడుతుంది. పడని ఏముంది, ఒక రోజు నొప్పులు ఉంటుంది, జ్వరం వస్తుంది మామూలు లైట్ గా. తీసుకున్నాక 12 hours తర్వాత ఫీవర్ వస్తుంది. మా మదర్ కి 2 డోసులు అయినా కూడా వచ్చింది పాజిటివ్. అయినా కూడా దాని వల్లనే ఇమ్యూనిటీ బాగుందని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఏంది కోవిషీల్డ్ అని కోవిషీల్డ్ అని పెట్టాను. మా ఫ్రెండ్ కూడా ఇట్లా పెట్టిపోతే కోవాక్సిన్ వేసేదట. 29th వచ్చింది. బట్ చూస్తే ఇవాళ 2 స్లాట్లు ఉన్నాయి అక్కడ. ఒకటి ఇంకొక దగ్గర, ఒకటి ఒక దగ్గర పడ్డది. రెండు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 760. సెకండ్ డోస్ వాళ్ళకి కోవిషీల్డ్ కోవాక్సిన్ 1200 పెట్టాడు. కోవిషీల్డ్ అంటే అదే కోవాక్సిన్ 1200 పెట్టాడు. ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర మాత్రం ఒక 2 days పెయిన్ ఉంటుందమ్మా. మనకి ఫస్ట్ డోస్ లెఫ్ట్ సైడ్ చెయ్యి ఎత్తడానికి రాదంట. లేదండి, పెయిన్ వస్తుందంట కదా. ఓన్లీ ఖాళీ మనకు పోలియోస్ అది చిన్నప్పుడు అది ఇస్తారు చూసారా, ఆ టైప్ లో పెయిన్ వస్తుంది. ముళ్ళు కూర్చున్నట్టు. సో ఫస్ట్ వ్యాక్సిన్ నాకు అయిపోయిన తర్వాత తనకు లోపల ధైర్యంగా ఉంటే జ్యూస్ డబ్బాలు లేకపోతే వాళ్ళంటే మనకి ఎక్కడ బుక్ అయింది
అక్కడే స్టాక్ ఉంటుంది. అట్లా ఎక్స్ట్రా ఉంటే చేస్తారేమో. వీళ్ళని అడిగి చూడండి, ప్రైవేటే కదా అసలు అంతసేపు ఉండలేదండి ప్రైవేట్ వాళ్ళు. అదే వచ్చిన వాళ్ళని వచ్చేసి ఎమ్మడే 9:30 స్లాట్ ఇస్తే 12 గంటలకు వచ్చారంట. 3:30 గంటలు ఇచ్చినారంటే చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇది ప్రైవేట్ హాస్పిటల్ అంటే మామూలు వ్యాక్సినేషన్ సెంటర్. వ్యాక్సినేషన్ సెంటర్ గవర్నమెంట్ కొన్ని ఫ్రీ వ్యాక్సిన్ పెడుతున్నారు. 12:30 సో ఎస్ మేమైతే ఇప్పుడు వ్యాక్సినేషన్ కోసం అని చెప్పేసి రెయిన్బో హాస్పిటల్కి వెళ్తున్నామండి. మాకు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే దొరికిందనమాట వ్యాక్సినేషన్. అంటే జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకోవచ్చు, బట్ ఏమో తెలీదు. మా ఇంట్లో అయితే ఇక్కడే బుక్ చేశారు మా మామయ్య. సో ఇక్కడికి వచ్చాము. మేము యాక్చువల్లీ ఏమనుకుంటున్నామంటే, ఇందాక మీరు విన్న డిస్కషన్ ఏంది అంటే, ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర స్లాట్ దొరికింది కదా, మేబీ మా ఇద్దరికి కలిపి ఇక్కడే వేస్తారా అని చెప్పేసి అడుగుదామని అనుకుంటున్నాము. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అట్లా కుదరదు, ప్రైవేట్ హాస్పిటల్ కదా, సో మేబీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మెడిసిన్ ఒకటే దగ్గర వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా అడిగినామన్నమాట. ఏమవుతుందో ఏమో తెలియదు, చూడండి మీకు, బికాజ్ ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఇట్లానే పాసిబిలిటీ కోసం వెతుకుతుంటే, అందరూ ఒకటే దగ్గర వేయించుకోవాలని చూస్తుంటే, దిస్ విల్ బీ అ వెరీ గుడ్ వీడియో ఫర్ యూ గైస్. సో నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. ఎట్లా నడుస్తుంది, ఒక హాస్పిటల్కి వెళ్తే ఎట్లా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఐడియా లేని వాళ్ళైతే చూడండి. సో ఇక్కడ నేనైతే అన్నీ ఫిల్ చేస్తున్నాను, మన నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్ అన్నీ, అండ్ మనకు సీక్రెట్ కోడ్ అయితే వస్తుంది అనమాట మనము ఎన్రోల్ అయినప్పుడు. సో ఆ సీక్రెట్ కోడ్ని కూడా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనము ఇంకా ఏం లేదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టెప్ నేను మీకు చూపిస్తాను, పదండి. కోవాక్సిన్, మేము కోవాక్సిన్ వేయించుకుంటున్నాము. కోవిషీల్డ్ అడిగితే లేదు అన్నారు. సో ఒక్క వ్యాక్సిన్ ఎంత కాస్ట్ అక్కడ చెప్తాను మీకు, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. నైస్. ఇంత పైన పెడితే ఎలా ఎక్కుతారో ఏమో మరి. సో ఇప్పుడు పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, సిస్టంలోకి వాళ్ళు మొత్తం ఎంటర్ చేస్తారనమాట. మనం తర్వాత ఎప్పుడైనా మన ఆధార్ కార్డ్ని లింక్ చేసి ఉంటాం కాబట్టి, సో మనది కొట్టి చూస్తే మనది అక్కడ డోస్ 1 సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్పేసి వస్తుంది, ఒకవేళ మీరు తర్వాత ఆన్లైన్లో చెక్ చేసుకుంటే. సో ఆ ప్రాసెస్ అనమాట ఇక్కడ. సో మనం ఏం చేస్తామంటే, మనం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాము, వాళ్ళు ఎంటర్ చేస్తారు ఆన్లైన్లోకి. సో మనము ఒక ఫస్ట్ డోస్ ఏదైతే ఉందో తీసుకుంటున్నామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎన్రోల్ చేసుకుంటారనమాట. ఆన్లైన్లోకి అయితే ఎంటర్ చేస్తారు మన డీటెయిల్స్ అన్నీ, అంటే దాట్ వీఆర్ కంప్లీటెడ్ విత్ 1 డోస్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఇక్కడ లోపలికి వెళ్తామన్నమాట. ఇక్కడ వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని రాసుకుంటున్నారు. సో నేను మీకు కాస్ట్ చెప్పలేదు కదా, నాకు 2 వ్యాక్సిన్స్ కలిపి, అంటే మా అత్తయ్యకి కూడా ఇక్కడే మాకు దొరికింది. సో మా అత్తయ్య ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను వేయించుకోవడానికి వెళ్తున్నాను. మాకు 2 కలిపి 2880 రూపీస్ అయ్యిందనమాట. సో మాకు 2 వ్యాక్సిన్స్ 2880 రూపీస్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోయినాము రూమ్లోకి. సో హియర్ మనకి వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారు చూడండి. అట్ ఏ టైం ఇద్దరిని అలౌ చేస్తారనమాట లోపలికి. సో ఐఎమ్ ఎగ్జైటెడ్, నేను చాలా ఎగ్జైటెడ్ ఉండే యాక్చువల్లీ, ఎట్లా ఉంటుంది ఏంటి, పెయిన్ వస్తుందా అని చెప్పేసి. లిటరలీ అంటే ఆయన ఎంత సాఫ్ట్, ఎంత మంచిగా వేసేసిండు అంటే, లైక్ హీస్ టాకింగ్ టు మీ అనమాట. ఒకవేళ నీకు బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ వస్తే, అమ్మ టేక్ డోలో 650, దాట్స్ ఇట్, అంతే, ఇంకేం వేసుకోకండి అని చెప్పేసి అట్లా చెప్తున్నాడు అనమాట నాకు. ఆయన అలా చెప్పే లోపలనే నాకు ఇలా వ్యాక్సిన్ వేసేసాడు. నాకు అసలు వేసినట్టు కూడా అనిపించలేదు చూడండి, చాలా మైల్డ్గా ఉండే, నాకు పెయిన్ కాదు కదా, అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. సో ఇప్పుడు మీకు అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నానండి. ఒక్కసారి నా డ్రెస్ చూడండి, నేను కావాలని అలా వేసుకెళ్ళాను అనమాట. అంటే వ్యాక్సిన్కి ఈజీగా ఉండేలాగా. నా పక్కన ఉన్న తాతయ్యని చూడండి, ఆ తాతయ్య చాలా కష్టపడుతున్నారు అక్కడికి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడానికి. అంటే మీరు మీ క్లోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఉండే క్లోత్స్ వేసుకెళ్ళండి. ఈజీగా మీన్స్ ఒక హాఫ్ స్లీవ్స్ ఉంటాయి కదా, అది వేసుకెళ్ళండి. ఒకవేళ మీరు పెద్దవారు వెళ్ళినా కూడా ఏదైనా టీ షర్ట్స్ లాగా వేసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటే వేసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అదంతా ప్రాసెస్ చాలా పెద్దది,
అదే నా ఫీలింగ్ అనమాట. సో హాయ్, ఐఎమ్ డన్ విత్ మై ఫస్ట్ డోస్ అయితే అయిపోయిందండి ఇవాళ. అండ్ ఇంజెక్షన్ వేసినప్పుడు అసలు పెయినే లేదు, అసలు మరి దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. లిటరల్లీ నాకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. అందరికీ చీమ కుట్టినట్టు ఉంటుంది అంటారు కదా, నాకు అలా కూడా అనిపించలేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి, ఎందుకంటే దీనివల్ల నేను బయటకు వచ్చాను చాలా రోజుల తర్వాత. అండ్ యా, ఇట్స్ లైక్ మీరు భయపడాల్సినంత ఏమీ లేదు, బట్ మీరైతే హైజీన్గా ఉండాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఆ హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంతే. అండ్ ఐ డోంట్ నో మీకు ఇది వినిపిస్తుందో లేదో, క్లారిటీ ఉందో లేదో, ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్. చాలా గాలి వస్తుంది, చుట్టూ అయితే పిచ్చిగా ఎగిరిపోతుంది. సో దాట్స్ ఇట్ గాయస్. నాకైతే ఇదిగోండి ఈ చేతికి ఇక్కడ ఇచ్చారు. నేను మీతో ఇంటికి వెళ్ళాక అన్ని క్లియర్గా షేర్ చేసుకుంటాను, అన్ని క్లియర్గా చెప్తాను అసలు ఏంటి ఎలా ఉన్నింది అని. మీరైతే ప్రొసీజర్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఐ హ్యావ్ షోన్ యూ ఇన్ మై లైక్ లాస్ట్ క్లిప్స్లో చూసే ఉంటారు. ఓకే, ఇట్స్ టైమ్ టు గో హోమ్. పదండి. హలో ఆల్. సో 2 days అయితే అయిపోయింది కంప్లీట్గా మేము వ్యాక్సిన్ తీసుకొని. అండ్ లిటరలీ నాకు ఫీవర్ లేదు, ఏమీ లేదనమాట, అసలు సిమ్టమ్సే లేవు. సో చాలామంది భయపడతారు, ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది, వేయించుకుంటే ఏమవుతుందో అని చెప్పి. కానీ అసలు అవసరమే లేదు భయపడ్డాము, అంత మంచిగానే ఉంటుంది. అందరం వ్యాక్సిన్ వేయించుకున్నాము. నాకు మా అత్తయ్యకి అయితే అసలు ఏం సిమ్టమ్సే లేవు, అంటే లైక్ మాకేం ఫీవర్ కానీ ఏం లేదు. కొంచెం వేయించుకొని వచ్చిన తర్వాత ఒక 4-5 hours కొంచెం తలకిందులైంది అంతే. అంటే ఏమవుతుంది, కొంచెం సేపు కడుపులో తిప్పినట్టు అట్లా అయింది అంతే, కానీ ఏం సిమ్టమ్స్ అయితే పెద్దగా లేవు. అందరికీ రావాలని ఏం లేవు సిమ్టమ్స్, కొందరికి వస్తుంది కొందరికి రాదు, డిపెండ్స్ అంతే. మళ్ళీ ఇంకొంతమంది ఏమంటారంటే ఫీవర్ వస్తేనే మందు పనిచేసినట్టు అని కూడా అంటారు. అదంతా అసలు ఏం నిజం కాదండి. అది ఏదైనా మీ బాడీ స్ట్రెంగ్త్ బట్టి ఉంటుంది. మీకు ఒకవేళ మీరు స్ట్రాంగ్ ఇనఫ్ అనుకోండి, మీకు ఫీవర్ అట్లాంటివి ఏం రావు. కొంతమందికి ఆ పవర్ తట్టుకునే శక్తి లేకపోతే ఆ ఫీవర్ అనేది వస్తుంది, అంతేగాని ఇంకోటి ఏం ఉండదు. సో ఇంకా మన ఏజ్ వాళ్ళకి అంటే 18+ మెడిసిన్ కాబట్టి ఇది డెఫినెట్గా ఫీవర్ రావాలి అని చెప్పేసి అయితే ఏమీ లేదు. చాలా రేర్గా, అంటే ఎక్కడో ఒక దగ్గర అయితే ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ ఫీవర్ రావాలని అయితే అసలు ఏం లేదు. సో ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను ఈ వీడియోని 2 days తర్వాత ఎందుకు చేస్తున్నానంటే, మాకు ఏం లేదు అని చెప్పడానికి. లైక్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్, నో ఫీవర్, నో పెయిన్, నో గెయిన్ అన్నట్టు ఏం లేదనమాట. అందరూ వెళ్ళి ఇంకెవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెళ్ళి వ్యాక్సిన్ అయితే వేయించుకొని రండి. మై చిన్ని బుబ్బు ఫెల్లో హాయ్ చెప్పు. ఎప్పుడు ఛార్జింగ్ వైర్స్, ఫోన్స్ ఇవే మా వాడికి పెద్ద ఆయుధాలు అనమాట. బాయ్ చెప్పు, బాయ్. ప్లీజ్ డూ వాచ్ అని చెప్పు. ప్లీజ్ అను.